నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరంలో అడుగుపెట్టారు. 12 రాసుల వారు ఈ యొక్క 2024 సంవత్సరంలో అడుగుపెట్టారు. మరి ఎంత అదృష్టవంతులంటే మీరు అంత అదృష్టవంతులండి. నేను చెప్తున్నటువంటి కొన్ని రాసులలో జన్మించిన వారు 2024 సంవత్సరము చరిత్రను తిరగరాయగలరు. ప్రతిసారి ఇలానే చెప్తాడు అని మాత్రం దయచేసి అనుకోవద్దు. టైం వచ్చింది, దుమ్ము దులిపేయండి. నేను చెప్తున్నాను కదా, దుమ్ము దులిపేసేయండి. నేను ఒకతనికి చెప్పాను, నీకు ఈ సంవత్సరం నీ తలరాత మారుతుంది అని చెప్పాడు. లాస్ట్ మూమెంట్లో తలరాత మారిపోయింది. సార్ మీరు 2023 నా తలరాత మారుతుంది అన్నారు, నాకు కోటీశ్వరుని అవుతావు అన్నారు. అవుతావు, ఎందుకు తొందరపడుతున్నావు? అవుతావు అని చెప్పాను. సార్ ఇంకా కావట్లేదు అన్నాడు. టైం వచ్చింది. అతను ఏం చేశాడంటే, హైవే రోడ్డు ఉంటుంది కదా, ఈ హైవే రోడ్డు మీద టీ వ్యాపారం, సిగరెట్, పాను, గుట్కా, కైని ఇవన్నీ అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నాడు. మహా అయితే అతనికి ఎంత లాభం వస్తుందంటే, ఒక రోజు ఫర్ డే అతను ఒక 1000, 1500, 2000 అమ్ముతాడట. దానిలో ఒక 10%, 20% వస్తుంది. ఒక 1500 అమ్ముతావు 200, అదే 1000 రూపాయలు అమ్ముతావు 200, 500 అమ్ముతావు 100 రూపాయలు. అంటే రోజుకు ఒక 400 సంపాదిస్తాడు. 400 అంటే 4 12. అంటే నెలకు కనీసం ఒక 12 నుండి 15,000 మధ్యలో వస్తుంది నెలకి 15,000 అతను ఇన్కమ్. పొద్దున వచ్చి కూర్చుంటాడు, సాయంకాలం 9, 10 గంటల వరకు ఇంటికి పోతాడు. 10, 11 గంటల వరకు పోతాడు. హైవే రోడ్డు కాబట్టి మామూలుగా వాళ్ళు టీ ఆపి తాగడం ఇట్లా ఆ విధంగా చేస్తారు. అసలు అతనికి ఏంటంటే, అతని జాతకాన్ని చూస్తే, తన జన్మ జాతకాన్ని పరిచయం చేసి నేను గవ్వలేసినప్పుడు ఇలా ఆకస్మికంగా ధనవంతుడు అవుతాడని ఆ తారపత్ర గ్రంథాలలో ఉంది. నేను చూశాను. నేను వాస్తవానికి ఆ సృష్టించినటువంటి బ్రహ్మ మనిషి జీవన విధానాన్ని ఎటువైపు నుంచి ఎటు తిప్పుతాడో అర్థం కాదండి. కొన్ని రూట్లు, అరే వీడు ఇంత ఎత్తుకు ఎదిగాడండి, వీడు ఎన్ని కోట్లు సంపాదించాడండి, అసలు వాడు మామూలు అసలు నేను సిగరెట్ తెమ్మంటే తెచ్చి నాకు ఇచ్చేటోడు ఈరోజు కోట్లు సంపాదించాడు అని అనుకునే పరిస్థితులు కూడా వస్తాయి. చాలా మందికి ఇలా జరగవచ్చు. అరే వీడు దేనికి పనికిరాదు అని అనుకుంటే వీడు గవర్నమెంట్ జాబ్ కొట్టాడే అంటాడు. అరే వీడు దేనికి పని చేయడు అనుకుంటే ఎస్ఐ జాబ్ వచ్చింది, వాడు ఇప్పుడు వాడిని నమస్తే పెట్టవలసిన పరిస్థితి వచ్చిందంట. భగవంతుడు అండి, సృష్టి ఎటు నుంచి ఎటు దిప్పుతాడో, సృష్టిలో ఉన్నటువంటి మన జీవన విధానాన్ని ఎవడు ఎప్పుడు ఎట్లా అదృష్టవంతుడు అవుతాడు, ఎలా ముందుకు నడుస్తాడు, అసలు ఆ బ్రహ్మకు హ్యాట్సప్ కొట్టాలి. ఒక విధంగా చెప్పాలి. నాలాంటి వారు ఉదాహరణకి ఏదన్నా మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉంటాం చూసాం, దానంత మూర్ఖత్వం ఏది ఉండదండి. కళలు కనాలే, మంచి ఘనాలే, నేను ఇలా అవుతాను అలా, మరి ఆ కళను లక్ష్యంగా నెరవేర్చుకోవాలి, తప్పకుండా సహకారం చేసుకోవాలి. అతనికి నేను చెప్పాను, కోటీశ్వరుడు అవుతాను, మంచి హ్యాపీగా ఉంటావు అని చెప్పేశాను. అతను టీఎం ఒకనొక టైంలో నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 3 కార్లు వచ్చి ఆగినాయి అతను గుడిసె ముందు. వాళ్ళందరూ డాక్టర్సే, డాక్టర్ కుటుంబానికి, అంటే డాక్టర్ ఫ్యామిలీ. వాళ్ళు ఏంటంటే ఒక పెద్దది రిసార్ట్ ప్లాన్ చేశారు. రిసార్ట్ అండ్ విల్లాస్ ప్లాన్ చేద్దామని. ఆ రోడ్డు పక్కన ఉన్న అతని దగ్గరికి వచ్చి, ఈ ఏరియాల అంటే ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్లు ఇటు నుంచి ఇటైనా ఎవరైనా, ఇప్పుడు మీరు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్లో ఎక్కడైనా పర్లేదు, రోడ్డు పెట్టి కావాలి, ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి ఆ నంబర్ అని ఇచ్చిపోయాడు. అతను ఏం చేశాడంటే, ఇతనికి లావాదేవీలు తెలియదు కదా, తెలియక ఏం చేశాడంటే, వాళ్ళ ఊళ్ళో ఈ 10 ఎకరాలు అంటే వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో తగాదాలు ఏం చేశారంటే, వాళ్ళు 7 ఎకరాలు ఒకసారి అమ్ముదామని ప్లాన్ చేశారు. 7 ఎకరాలు ఇంకొక 3 ఎకరాలు అడిషనల్గా ఉంది, మొత్తం 10 ఎకరాలు. నాన్నగారి పేరు మీద ఉన్న 3 ఎకరాలు 7 ఎకరాలు పంచుకొని వాళ్ళు డిస్ప్యూట్లో ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందరూ అమ్ముకుందాం కానీ మంచి పార్టీ దొరకాలి. ఆయనకు థాట్ వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగి, మరి మీరు అమ్ముతారా 10 ఎకరాలు ఒక్కరే చోటు ఉంటే? అమ్ముతాం పో అని కోపతాపాల మీదనే చెప్పారట. అమ్ముతాం పో, ఎవరి వాళ్ళు అమ్ముతాం, ఎక్కడికి ఇంత లాస్కైనా అమ్ముతాం పో అని చెప్పేసి. ఎంత అని చెప్తారంటే, దీనికి 4 కోట్లు 4.5 కోట్లు చెప్తే, నేను 5 కోట్లు ఇప్పిస్తాను మీకు అని చెప్పాడట. నీ 5 కోట్లు ఇప్పిస్తే నీకు ఆ పైన ఉన్నాయని నీకే ఇస్తాపో అని చెప్పాడు.
వాళ్ళ దగ్గరికి ఫోన్ చేసి ఆ డాక్టర్కు వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఇట్లా మరి రోడ్ బిట్టు 5 కోట్లు చెప్తున్నారు, బయట అయితే 8 కోట్లు ఉండవచ్చు, 5 కోట్లకు వస్తుంది, మరి మీరు ఓకే అనుకుంటే మీరు అడ్వాన్స్ పట్టుకొని రండి, మీకు మీకు ఫామ్ అవన్నీ పాస్బుక్లు ప్రింట్ అవుట్ కూడా నేను వాట్సాప్లో పెడతాను, ఒకసారి మీరు చూసుకోండి అని. వాళ్ళు చూసుకొని ఆ దాని గురించి మొత్తం తెలుసుకొని 5 కోట్ల రూపాయలకు కాకుండా 4,80,00,000కు డీల్ చేసుకొని మొత్తం ఆ 10 ఎకరాలు కొనుక్కున్నాడు. ఈయనకు ఒక 1% ఇచ్చాడు, వాళ్ళు ఒక 1% ఇచ్చారు. అతను చూడలేని డబ్బు అతను కళ్ళారా చూశాడు. ఎవ్వరు ఎప్పుడు ధనవంతుడు ఎలా అవుతారో నేను చెప్పాను కదా, సృష్టి ధర్మం. ఎప్పుడు ఏ రేంజ్లోకి ఎవరు ఎలా ఎదుగుతారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే మనకు లక్ ఉండాలి. ఇప్పుడు బాగా కష్టపడతారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, రోజుల తరబడి సంవత్సరాల తరబడి రాత్రింబవళ్ళు సైతం కూడా ఫ్లాట్లు చూపించడానికి తిరుగుతుంటారు, కానీ ఒక్క ఫ్లాట్ కూడా పెట్టడం కాదు. లక్కీగా ఇతను చేసుకున్న వ్యాపారం ఒకటిగా జాక్పాట్ కొట్టాడు అంటే అదృష్టం అండి, లక్. ఆ లక్ అనేది అతని పేరులో నేను కల్పించాను కాబట్టి ఆ ప్రభావం అనేది కూడా అతనికి కలిగింది. ఇది చెప్తే మీరు నమ్మరు, నమ్మకం లేదు, ఎందుకుంటుంది, ఇదేదో కట్టు కథ అనుకుంటారు, కానీ నిజ జీవితంలో నిజంగా జరిగిన కథ, నిజంగా జరిగింది. ఏదైనా కూడా మనం ఎప్పుడైనా నమ్మాలండి, దేన్నైనా నమ్మాలి, కొంతవరకైనా నమ్మాలి మన జీవితంలో. కొన్ని సందర్భాలలో మనకు మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, చెడు చెప్పేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు మనకు మంచి జరుగుతుంది అనుకోవద్దు, ఎప్పుడు చెడు జరుగుతుంది అని కూడా అనుకోవద్దు. అది మనకున్నటువంటి దాని మీదనే, మనకున్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెంట్ పవర్ మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ మనం పాజిటివ్గా ఉండాలి, ఉంటే మనకు మంచి జరుగుతుంది. 2024 సంవత్సరంలో చరిత్రను తిరగరాయబోతున్న రాశులు ఉన్నాయి. ఒకటి తులారాశి, రెండోది వృషభ రాశి. గుర్తుపెట్టుకోండి, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. మకర రాశి, కుంభరాశి, కన్యా రాశి, మిథున రాశి. ఇవన్నీ మనకు శని పాలిత వర్గానికి సంబంధించినటువంటి రాశులే. 2024 సంవత్సరం 6వ నంబర్ వస్తుంది, మొత్తం కూడితే 8 వస్తుంది, 24ని కూడితే 6వ నంబర్ వస్తుంది. ఈ మొత్తం కూడా ఈ శనికి సంబంధించినటువంటి రాశులే కాబట్టి వీరు ఖచ్చితంగా జాక్పాటు కొడతారండి. ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుంది, వ్యాపారాలలో దేదీవ్యమానంగా ఉంటారు, అసలు ఏమీ లేదనుకున్న వారికి ఆకస్మిక ధన సంపద కలుగుతుంది, ఆర్థిక అభివృద్ధి మెరుగుపడుతుంది, సకల కార్య సిద్ధి జరుగుతుంది. నేను రాసిస్తాను, రాసుకొని మీరు డైరీలో రాసి పెట్టుకోండి. జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఒక్కసారి వీలు చేసుకొని మన పేరులో ఎంత సంఖ్యాబలం ఉందో ఒకసారి సరి చూసుకోండి. పేరులో సంఖ్యాబలం కరెక్ట్గా ఉందనుకోండి, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, మంచి పొజిషన్కి వెళ్తాం. ఇది చూడండి, ఈ మకర రాశి వారు కానీ కుంభరాశి వారు కానీ, ఈ 2 రాశులకి ఏలినాటి శని అనేది కూడా నడుస్తుందండి. ఈ ఏలినాటి శని నడుస్తున్నప్పుడు కొన్ని రకాలుగా ఇబ్బందులు కలుగుతాయి. అయితే మకర, కుంభ అండ్ మీన రాశుల వారికి ఈ యొక్క ఏలినాటి శని, అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి, అష్టమ శని కర్కాటక రాశి వారికి జరుగుతుంది. ఈ 5 రాశుల వారికి ఏంటంటే జనవరి 20వ తారీఖున శని హోమం అనేది కూడా పెడుతున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనవచ్చండి శని హోమంలో. మీరు అందరి పేర్లు కూడా రాపించుకోవచ్చు, సింగిల్ పర్సన్గా కూడా రాపించుకోవచ్చు. శని హోమం జరిపించుకోవడం ద్వారా చాలా వరకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, అనారోగ్య సమస్యలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వస్తాయి, మంచి చక్కబడతారు, విదేశీ ప్రయాణాలు చేస్తారు. రకరకాల శని పీడతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ 2024 సంవత్సరంలో మంచి జాక్పాట్ కొట్టి ఉన్నతంగా జీవించి మీ వ్యాపారాలు లాభదాయకంగా ఉండి 4 పైసలు డబ్బులు వెనకేసుకోగలుగుతారు. మీ లైఫ్ మంచి చక్కగా టర్న్ అయ్యే టైం అనేది కూడా మొదలైంది 2024 సంవత్సరం. మీరు సిద్ధంగా ఉండండి. దీనికి తోడుగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి మీకు ఏదైనా సమస్య వస్తే నేనున్నానని మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకునే బాధ్యత మీది. మరి ఎవరైతే మీ పేరును సరి చేసుకోవాలి, 2024లో మంచి ఉన్నతంగా జీవించాలనే ఆలోచనలో కనుక మీరు ఉన్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీరు పర్సనల్గా నేరుగా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. మరి మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ,
మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.